కాకతీయులు నిర్మించిన కళాఖండ కట్టడాలకు ప్రపంచ గుర్తింపు లభిస్తోంది. నిత్యం ఓరుగల్లుకు పర్యాటకుల తాకిడి సైతం పెరుగుతుంది. కిలా వరంగల్ కోట 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయాలతో పాటు కాకతీయులు నిర్మించిన అనేక దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల నిరుపయోగంగా ఉన్న మెట్ల బావులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్తో ప్రభుత్వాలు పునర్నిర్మాణ పనులు చేపట్టాయి. వరంగల్ శివార్ నగర్లోని మెట్లబావి పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఇటీవల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే అక్కడ జరిగిన పునర్నిర్మాణ పనులపై స్థానికులు, యువకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా, నాసిరకంగా, నాణ్యత లేని పనులు చేశారని వాపోతున్నారు. దీంతో కాకతీయుల వైభవాన్ని, కళాకృతులను, కళాఖండాలను దెబ్బతీసే విధంగా పనులు చేశారని ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఆ పనులను నిలిపివేయాలని కోరుతున్నారు. రాతి కట్టడాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ శివానగర్లోని మెట్లబావి వద్ద నుండి ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. కాకతీయుల కట్టడాలు పునర్నిర్మాణం చేయాలని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్కు ప్రభుత్వాలు అయితే స్పందిస్తున్నాయి. కానీ నాసి రకం పనులు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. అందులో వరంగల్లోని ప్రముఖంగా పర్యాటకంగా ప్రాంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రారంభించిన శివనగర్ మెట్లబావి పనుల అభివృద్ధి పనులైతే అటు నత్తనడకన సాగడమే కాకుండా నాసి రకం పనులు జరిగాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అయితే ఇంతకీ మెట్లబావి వద్ద జరిగిన పనులేంటి, దాని యొక్క బడ్జెట్ ఎంత, అక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు వెళ్ళి చూసి వద్దాం. కాకతీయ కట్టడాలకు నిదర్శనంగా అనేక ప్రాంతాలు ఓరుగల్లు ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దర్శనమిస్తున్నాయి. అయితే ఇటీవల కాకతీయ వారసత్వ సంపదను కాపాడాలని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు కొన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. అందులో ఒకటి శివనగర్లోని మెట్లబావి వద్ద పునర్నిర్మాణ పనులు అయితే చురుగ్గా సాగాయి. ప్రస్తుతానికి కొంత మేర పనులు పూర్తయ్యాయి. ఇక్కడ గతంలో కొంత చెత్త చెదారంతో, మట్టితో, దుమారంతో నిండిపోయిన ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం కొంత నీట్గా చేయడంతో అయితే ఇటీవల స్థానికులంతా కూడా మరొకసారి ఒక పర్యాటక ప్రాంతంగా ఇక్కడికి వచ్చి సాయంకాలం వేళ సేద తీరడమే కాకుండా సెల్ఫీలు దిగుతూ కూడా ఆనందోత్సాహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కాకతీయుల కట్టడాలు ముఖ్యంగా రాతి కట్టడాలు ఉంటాయి. అందులో గుహల నిర్మాణాలు, అందులో మెట్ల నిర్మాణాలు, మధ్యలో బావి నీళ్లను చూసి ఆడుకోవడానికి కోసము గతంలోనైతే స్నానాలు చేసే విధంగా కూడా ఇక్కడ అందుబాటులో ఉండేదనేది స్థానికులు అనేక మంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము మెట్లబావి చూస్తున్నాము. గతంలో చెత్త చెదారంతో నిండిపోయి కొన్ని రోజులు నిర్మానుష్య ప్రాంతంగా మారింది. దాని తర్వాత అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని ప్రజలు అధికారులకు మొరపెట్టుకోవడంతో అయితే ఇటీవల కాలంలో కొంత దీన్ని మళ్ళీ పునర్నిర్మాణ పనులను అయితే ప్రారంభించి చేశారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. అయితే ఈ మెట్లబావి యొక్క చరిత్ర ఏంది, వాళ్ళు ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఎలా చూశారనే వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, మెట్లబావి మీ ప్రాంతంలో ఉంది, ఇది ఎప్పటి నుంచి చూసేవాళ్ళు, మీరు చిన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ నేను ఈ మెట్లబావిని చూడబట్టి కూడా 35 అంటే నేను పుట్టి పెరిగిన పోచి కూడా ఇక్కడ ఇది చూస్తూనే ఉన్నా. అయితే నా చిన్నతనంలో ఈ విధంగా లేదు. అయితే దీనికి వచ్చేసి ఇక తర్వాత కొంత మేము పెరిగినాక ఇక్కడ బావి కాడికి వచ్చి స్నానం చేసుడు, ఇక్కడ ఆడుకోవడం ఇదంతా చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ మొత్తం చెత్తతో నేను నింపుతూ ఉంటే నేనే వచ్చేసి కేంద్ర పురావస్తు, జిల్లా పురావస్తు, రాష్ట్ర పురావస్తు శాఖ ఆఫీస్కి వాళ్ళను డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి అండ్ ఎంఆర్ఓ గారికి కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళకు మనం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక కొంత పట్టించుకున్నారు. అందులో భాగంగా ఏంటంటే ఇక్బాల్ సార్, ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ ఎంఆర్ఓ గారు ఇక్బాల్ సార్, ఆయన ప్రోత్సాహం బాగుంది. అంటే నాకు ఎప్పుడు అడిగినా కానీ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇప్పుడు ఇది వచ్చేసి చంద్రకాంతకి సంబంధించింది. ముఖ్యంగా ఇది ఎకరా 31 గుంటలలో ఉన్నది. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి ఓన్లీ 6 గుంటలలోనే మనకి ఇప్పుడు ఉన్నది. మిగతా అంతా కూడా స్థలం అమ్ముకోవడం కానీ కబ్జాకు కానీ గురైపోయింది. అయితే ఇందులో దీనికి సంబంధించి చెత్త వేస్తూ ఉంటే కొంత బాగా అనిపించి పురావస్తు శాఖ అధికారులను కలిస్తే వాళ్ళు స్పందించి దీనికి సంబంధించిన రికార్డ్స్ ఏమంటే మళ్ళీ ఇక్బాల్ సార్ దగ్గరికి పోతే ఆయన విఆర్ఏలను పంపించి నాకు మంచి సహకారం చేస్తే దానికి సంబంధించి ఆ రికార్డ్స్ అన్ని అక్కడ పెట్టినాక అమ్రపాలి కాడ గారు, ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన కలెక్టర్లు వీళ్ళంతా స్పందించి కొంత నిధులు చేసి ఇప్పుడు మెట్లబావిని కొంత
బాగా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో భాగంగా ఏమున్నదంటే ఈ సిమెంటు ఈ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ సిమెంటు పెట్టడం జరిగింది. ఆ సిమెంట్ ఏదైతే ఉందో నాసిరకంగా ఉండడం వల్ల అది మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నాసిరకం పనులు కాకుండా శాశ్వతంగా మంచి చేస్తే బాగుంటుంది అనేసి నేను కోరుకుంటా ఉన్నా. అంటే చిన్నప్పుడు మీ చిన్నతనంలో అంటే ఇక్కడ స్నానాలు కానీ ఏదైనా యాక్టివిటీస్ ఉండేదా, నిర్మానుష్యంగానే ఉండేదా? ఈ మధ్య కాలంలో ఇంత డెవలప్ అయింది. నా చిన్నతనంలో మొత్తం ఇదంతా తుమ్మ చెట్లతో నిండిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బావిని ఆనుకోనే అంటే మాకు తెలిసిన చరిత్ర ఏంటంటే ఓరుగల్ అంటేనే కాకతీయులకు సంబంధించి ఒక అది కాబట్టి ఇక మా ఇక్కడ రాణి రుద్రమాదేవి గారు వచ్చి ఇక్కడ స్నానం చేసి ఈ పక్కనే ఇప్పుడు మీరు చూడండి మారడి చెట్టు కూడా ఉంటుంది. అయితే శివాలయం అనేది మొన్ననే కొత్తగా చేసేళ్ళు అది కాదండి, ఈ పక్కనే టన్నెల్ ఉంది, సొరంగ మార్గం ఉంది, అందులో తంతెలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ తంతెల కింద దాన్ని బయటికి తీయాలని చెప్పేసి నేను ఆ తర్వాత కాలంలో పురావస్తు శాఖ అధికారి కలిస్తే వాళ్ళు పెద్దగా స్పందించలేదు. దానికి మళ్ళొక్కసారి దాన్ని కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. మొత్తానికైతే ఇవాళ కొంత అంటే అప్పటికిప్పటికి చాలా తేడా వచ్చేసింది మెట్లబావి విషయంలో. ఏమైనా పనుల విషయంలో ఉంటే నాణ్యతగా చేస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నా. అంటే ఆ టన్నెల్ విషయంలో అంటే టన్నెల్లో ఏముంది అనుకుంటున్నారు? టన్నెల్కి సంబంధించి ఎలాంటి చరిత్ర ఏమన్నా మీరు పరిశోధన చేసిన వరకు ఏముంది అంటే నేను చూసినప్పుడు నాకు తంతెలు కనబడ్డాయి, డౌన్లో తంతెలు కనబడ్డాయి. అందులో శివాలయం ఉందనేది అనుకునేది. దానికి సంబంధించి నేను వెంటనే మళ్ళీ సేమ్ కలెక్టర్ గారి దృష్టికి ఇట్లా పోతే వాళ్ళు కొంత ఎవరు కూడా మన పురావస్తు శాఖ అధికారుల దృష్టికి పోతే స్పందించలే వాళ్ళు. ఇక అది అట్లనే ఉండిపోయింది. ఇదైతే చేస్తూ ఉన్నారు. అది అంటే ఆ శివాలయాన్ని కూడా వెతికి తీస్తే మళ్ళీ పునర్నిర్మాణిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇంకా బాగానే ఉంటుంది కదా సార్. మనం పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో దానికి వాళ్ళను అధికారం కలవడం జరిగింది. కలిస్తే వాళ్ళు కొంత స్పందించలేదు. ఇక ఇప్పటికైనా స్పందించాలి. ఎందుకంటే పక్కన టన్నెల్ అది సరే, అందులో శివాలయం ఉందా సరే, ఆ టన్నెల్లో ఏముంది ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి చూసినాం, ఇంకెన్నో చూస్తాం. మరి అలా నిధులు ఉంటే తీసుకుపోయి గవర్నమెంటే దగ్గర పెట్టుకోం మనం. మరి అంతే కదా, మరి అది ఏమున్నది ఏం కథ అనేది కావాలి కదా. ఈ దొంగల బారిన పడి ఇదంతా చేయడం కంటే అది చేస్తే సరే నిధులే ఉండవచ్చు, ఎవరికి ఎరక తీసుకుపోయి ప్రభుత్వం జప్తు చేసుకున్నా సరిపోతుంది కదా. మరి అందులో శివాలయం ఉంటే దాన్ని వెలికి తీసి అది మళ్ళీ దాన్ని ప్రజలకు అందుబాటులో పెడితే బాగుంటుంది భక్తులకు అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అంటే ఈ అభివృద్ధి పనులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇక్కడ కొంచెం ఇప్పుడు అప్పటికిప్పటికి తేడా ఏమనిపిస్తుంది? అంటే అప్పటికిప్పటికి చాలా తేడా ఉందన్న. ఎందుకంటే అప్పుడు ఇంత లేదు, ఇంత డెవలప్మెంట్ లేదు. ఈ చుట్టుపక్కల ఇండ్లు కూడా ఇన్ని లేవు. ఇక ఈ చుట్టుపక్కల ఇండ్లు అవుడు ఈలోపు ఈ మెట్లబావి ఇట్లా ఈ అధికారులు అంతా ప్రభుత్వం ఇట్లా స్పందించి దీన్ని ఇట్లా నిర్మించడం ఇదంతా చేయడం వల్ల కొంత మనకు ఇప్పుడు ప్రజలు కూడా సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి వాళ్ళు దీన్ని ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ సెల్ఫీలు దిగుడు అయితేంది, ఇక కొద్దిగా ఆహ్లాదకరంగా మారి ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఆ షూటింగ్ స్పాట్ కూడా ఇది బాగుంటుంది. దీనికి సంబంధించి సినిమా వర్గాలు కూడా కొంత ఇక్కడికి వచ్చి ఆ షూటింగ్లు తీస్తే ఇంకొద్దిగా వెలుగులోకి వస్తుందని నేను కోరుకుంటా ఉన్నా. అంటే ఇంకా ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? చుట్టుపక్కల ఏదైతే ఉందో కొంత అక్కడ మన హైదరాబాద్లో చూసినాం కదా, దానిలో ఇప్పుడు ఎట్లా లైట్లు పెట్టిళ్ళు ఇదంతా చేసిర్రు. ఇంకొద్ది ఏమన్నా కొంత పర్యాటక కేంద్రంగా అది చేసి కొద్దిగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. పబ్లిసిటీ ఇవన్నీ చేయాలి, చేస్తేనే రేపు ఇంకా వెలుగులోకి వస్తుంది. ఇంకా బాయిలు కూడా ఉన్నాయి, చాలా బాయిలు ఉన్నాయి, వాటిని కూడా వెలికి తీయాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అంటే ఈ ప్రాంత వాసులుగా ఇది పునర్నిర్మాణం అయ్యాక ఇక్కడ చుట్టుపక్కల మిగతా ప్రజలు, చిన్నపిల్లలు, పెద్దలు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక హిస్టారికల్ అంటే చరిత్ర ఇది. ఆ చరిత్రను సరే మాలాంటి వాళ్ళం అధికారులు ప్రభుత్వం స్పందించి ఇలా ప్రజలకు ముందు తీసుకొచ్చింది కాబట్టి అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే పక్కనే ధనమయ సమ్మానం ఉన్నది. అది వట్టిగానే ఉండే అట్లా అది గుడి కట్టడం జరిగింది. ఇక్కడ ఒక టీం తయారై వాళ్ళు గుడి కట్టడం జరిగింది. అదొక మంచి పని చేసారు. ఇక్కడ ఒక శివాలయం ఏర్పడ్డది ఆ మారడి చెట్టు కింద. ఇదంతా కూడా ఇవాళ ప్రజలు ఇక్కడ ఇది ఒక హిస్టారికల్ ప్లేస్, డివోషనల్గా కూడా వాళ్ళకు బాగుంటుంది. అది మనం చూస్తున్నాము. అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా మంచిగా తయారైందని చెప్తున్నారు. కొంత పనులలో నాసిరకం ఉండడం కొంత బాధ అనిపిస్తుంది. అది అధికారులు ఇప్పటికైనా పునఃసమీక్షించి పనులను నాణ్యత ప్రమాణాలు పాటించి చేసినట్లయితే ఇంకింత మంచి స్పాట్గా అవుతుంది. రానున్న రోజులలో సినిమా షూటింగ్కు ఒక మంచి స్పాట్గా కూడా తయారవుతుందని చెప్పేసి స్థానికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఈ యొక్క పునర్నిర్మాణం పైన స్థానికుల యొక్క అభిప్రాయం.
వరంగల్లో మెట్లబావి పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగినప్పటి నుంచి కూడా ఇక్కడికి పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. దాంతో స్థానికులైతే ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ జరిగిన పనులలో మాత్రం మనం చూస్తున్నాము, కాకతీయ కట్టడాలకు అనేక కళాకృతులు ఉంటాయి. ముఖ్యంగా శిల్పకళను వాళ్ళు ఎంతో పెంచి పోషించారు. ప్రపంచంలోనే శిల్పకళకు ఒక ఖ్యాతి తెచ్చారంటే అది కాకతీయులు అనేది అందరికీ జగమెరిగిన సత్యం. అందులో ముఖ్యంగా కాకతీయుల కట్టడాలకు నిలువెత్తు నిదర్శనంగా ఇటీవల కాలంలో యునెస్కో రామప్పను గుర్తించడమే కాకుండా వరంగల్ నగరాన్ని వారసత్వ నగరంగా కూడా యునెస్కో గుర్తించడంతో అయితే అంటే కాకతీయుల యొక్క శిల్ప సంపదకు ఎంత ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా ఉందో మనకు అర్థమవుతుంది. అలాంటి శిల్ప కట్టడాలకు నిదర్శనంగా ఈ మెట్ల బావులు కూడా నిలుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఈ యొక్క మెట్ల బావుల నిర్మాణము చేసేటప్పుడు ఆ మెట్లు మాత్రమే కాకుండా ఒక గుహల టైపు ఒక ఆహ్లాదమైన వాతావరణం ఉండేలాగా ఆ పిల్లర్లు ఇస్తూ కొంత స్టెప్స్ వైజ్గా 5 అంతస్తులు 3 అంతస్తులతో వారిగా ఇలా మెట్ల బావులు నిర్మించారు. ఇలాంటి అనేకం ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనము ఆ శివనగర్లోని ప్రముఖ మెట్ల బావి వద్ద ఉన్నాము. ఈ మెట్ల బావులను ఒక దేవాలయ ఆకృతులలో ఈ యొక్క పిల్లర్లను నిర్మించడము, వివిధ ఆకృతులను ఒక్కొక్క పిల్లర్కు ఒక్కొక్క డిజైన్ ఇవ్వడము మనం చూస్తున్నాము. అంటే ఒక మెట్ల బావి అంటే ఏదో ఇంటి దగ్గర చేతబావి నిర్మించినట్లు కాకుండా ఒక పర్యాటకమైన సుందరమైన ప్రశాంతమైన వాతావరణము, ఒక ఆధ్యాత్మికత, శిల్ప సంపద ఉట్టిపడేలాగా ఈ యొక్క వీటిని నిర్మించారనేది అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇటీవల కొంత అభివృద్ధి పనులు, పునర్నిర్మాణ పనులు అయితే చేశారు. ఇక్కడ కొంతమంది స్థానిక యువత ఉన్నారు. ఈ యొక్క అభివృద్ధి పనులపైన వారు ఏమనుకుంటున్నారు, ఈ అభివృద్ధి పనులు చేయడం వల్ల వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, మెట్లబావి అభివృద్ధి పనులు జరిగాక ఎలా జరిగాయి, పనులు జరిగాక ఎలాంటి వాతావరణం ఉంది ఇక్కడ? ఇక్కడ ఇది కాకతీయుల కాలం నాటి ఇటువంటి పాత కట్టడాలని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అందులో భాగంగానే ఇది రెండవసారి అనుకుంటా నాకు ఇది పునర్నిర్మాణం చేయడంలో. మొదటిసారి వేరే వాళ్ళు ఎవరో చేశారు, ప్రస్తుతానికి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఎవరో చేస్తున్నారు. కానీ వదివరతో ఒక 40-50 సంవత్సరాల క్రితం చేసినతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. కానీ దానిలో వీళ్ళు చేసే పనులలో మాత్రం నాణ్యత లోపించింది. ఖచ్చితంగా నాణ్యత లోపించింది. పాత వాళ్ళు చేసిన కట్టడాల రిపేర్లో భాగంగా కొంతవరకు వాళ్ళు చేశారు పాత వాళ్ళు. కొత్త వాళ్ళు మొన్న రీసెంట్గా వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా మొత్తం ప్రతి ఒక్కటి నాణ్యత లేకుండా ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఊడిపోతుంది, చేతితో కంటేనే ఊడిపోయే పరిస్థితి ఉంది. చూడండి, ఇటువంటి నాణ్యత కలటువంటి పనులు చేస్తే మనం ఏ రకంగా వీటిని సహించే పరిస్థితి లేదు. కాబట్టి మనం వీటిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. వారసత్వ సంపద మనం ముందు తరాల వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి. కాబట్టి సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఏదో తూతూ మంత్రంగా చేయటం కాకుండా దీన్ని ఖచ్చితంగా నాణ్యతతో కూడినటువంటి పనిని, కళను మనం చూపిస్తే నగరవాసులకు కానీ కళాకారులకు కానీ కొంచెం మంచి కట్టడం, అద్భుతమైన కట్టడాన్ని మనం పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ఉంటుందని నా కోరిక. 1-2 చోట్ల అలా ఉండొచ్చు, అంతటా అలానే ఉందంటారా? అవునండి. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి చూడండి, ఈ వైట్గా ఉన్నదంతా కొత్తగా వీలు చేసింది. ఇదంతా సిమెంట్ కూడా అంటారో దీన్ని ఏమంటారో, ఉత్తగానే ఊడిపోతుంది. చేయితోనంటేనే ఊడిపోతుంది. దీనికి పర్మనెంట్గా శాశ్వతంగా ఎలా ఉంటుందో మనం అనుకోగలుగుతాం. పాత లోపల అయితే అసలు దాన్ని వాళ్ళు టచ్ చేయలేదు ఇంతవరకు. మీరు చూడండి, లోపల ఎక్కడ ఉన్న గ్యాప్స్ అలాగే ఉన్నాయి. ఆ గ్యాప్స్ చూడండి ఒకసారి, మీరు జూమ్ చేసి గ్యాప్ చూడండి. మరి ఈ బండకు కూడా ఈ రాతి కట్టడానికి కూడా క్లీనింగ్ చేయలేదు. ఎలా ఉన్నదో అలాగే మొత్తం మరకలు అలాగే ఉన్నాయి. వాటిని కూడా క్లీన్ చేయకుండా అలాగే వదిలేశారు. 49 లక్షలు పెట్టి చేయించానని మన ప్రభుత్వం వారు చెప్తున్నారు లెక్కల ప్రకారం. కానీ నాకు ఇందులో ఈ అంత పని జరిగినట్టుగా కనబడతలేదు. మీరు కూడా చూడండి, నగరవాసులు కూడా అదే కోరుకుంటున్నారు, అదే అంటున్నారు కూడా. ఈ చుట్టూ ఒక బిల్డింగ్ కట్టినట్టుగా ఇవన్నీ పాత కట్టడం, రాతి కట్టడం ఏం కనబడట్లేదు. మనం కొత్త బిల్డింగ్ ఎలా కడితే అలా పూతలు ఎలా ఉన్నాయో ఆ పూతలు పెట్టారు. అలా కాకుండా దీన్ని తీసుకొనైనా సరే దీని యొక్క నాణ్యతతో పాటు మంచి కట్టడంగా, పురాతన కట్టడంగా మనకు మళ్ళీ తీర్చిదిద్దే విధంగా మనం చేయాలని మేము కోరుకుంటున్నాం. రామప్ప 1000 స్తంభాల గుడిని ఎట్లయితే యునెస్కో వాళ్ళు గుర్తించారో, దానికి ఎట్లయితే పురాతనటువంటి ఆ కళా టెక్నాలజీ ఉపయోగించారో దీనికి కూడా అదే విధంగా ఉపయోగించైనా సరే దీనికి అటువంటి మెరుగులు దిద్దాలని కోరుకుంటున్నాం.
అది మనం చూస్తున్నాము. మరి ఘోరమైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అధ్వానమైన పరిస్థితిలో ఈ పనులు చేశారు. పేరుకు మాత్రము 49 లక్షల రూపాయల బడ్జెట్ పెట్టారు, కానీ ఇట్లా చేయి వేసి ఇలా అంటేనే ఊసిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మనం కూడా ఇలా అంటేనే కనీసము బలవంతంగా కాదు, మామూలుగా ఇలా అంటేనే ఊసిపోతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఇది స్పష్టంగా తెలుస్తుంది. సిమెంట్ పనులు చేయడం వల్లే ఇది నాణ్యత ప్రమాణాలు లేవనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. అంటే ఇలా మధ్యలో ఇలాంటి గుహలలో ఇటువంటి ఆకృతులను కూడా రాతి నిర్మాణాలలో భాగంగా చేశారు. అయితే ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది ఈ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా సహజంగా అయితే కాకతీయ కట్టడాలు నిలపడంలో అయితే ఇలాంటి సిమెంట్ వాడకం వల్ల మళ్ళీ ఈ రాతి ఆకృతులు కానీ రాతి దెబ్బతినే అవకాశం అయితే ఉందని గతంలో అనేక మంది పరిశోధకులు అనేక మంది సైంటిస్టులు చెప్పారు. ఆ తర్వాత నూతన టెక్నాలజీ ప్రకారం ఈ రాతికి ప్రమాదం జరగకుండా, ఈ కళాకృతులు ఖరాబు కాకుండా కొంత టెక్నాలజీని ఉపయోగించి సమ్ లిక్విడ్స్ రూపంలో ఉన్నటువంటి వాటిని ఉపయోగించి అయితే రామప్ప 1000 స్తంభాల గుడిని పునర్నిర్మించారు. కానీ ఇక్కడ ఓన్లీ సిమెంట్ వాడడం వల్ల ఉన్న షేప్స్ పోవడమే కాకుండా రానున్న రోజులలో మరింత దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ స్థానిక యువత చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఇక్కడ యూత్ ఇక్కడ ఎక్కువగా ఈ యొక్క ప్రాంతాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా ఉండడానికి వస్తున్నామంటున్నారు. చెప్పండి, ఈ యొక్క మెట్ల బావి చూస్తే ఏమనిపిస్తుంది? ఇక్కడ పునర్నిర్మాణ పనులు ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇవి మన పురాతన కట్టడాలండి. వీటిని రక్షించుకోవడం మన బాధ్యత. కాబట్టి వీటిని శిథిలం అవ్వకుండా వీటిని మళ్ళీ పునరుద్ధరీకరించాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. కాబట్టి మంచి పనే. కానీ ఈ పనులని అవగాహన లేని వారికి ఇచ్చారు. ఎవరంటే మన హైదరాబాద్లో బన్సీలాల్ బాబు చేసిన కల్పన రమేష్ గారు అనే ఆమెకు ఇది ఇచ్చిండు. కల్పన రమేష్ గారు ఏంటంటే ఇంటీరియర్ డిజైనర్ అన్నట్టు. ఆ డిజైనర్కి వీటి రాతి కట్టడాల గురించి, నాటి కట్టడాల గురించి అస్సలు అవగాహన లేదు. ఆమె ఏం ప్రోగ్రామ్ చేసిందంటే వాటర్ని ఎలా నిల్వ చేసుకోవాలని ఒక ప్రోగ్రామ్ చేయడం వల్ల ప్రతి ఒక్క బావిని కూడా, మన పురాతన కట్టడాలైన ప్రతి ఒక్క బావిని కూడా ఆమెతోటే చేయించాలని చెప్పిస్తాడు. కానీ ఆమెకు రాతి కట్టడాల మీద, శిల్పకళ మీద ఎలాంటి అవగాహన లేదు. ఆమె ఏం చేస్తుందంటే మన ఇండ్లు కట్టుకునే మాదిరిగా మేస్త్రీలను వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ ఈ రంధ్రాలని పూడిపిస్తుంది. మళ్ళీ ఇది మనము ప్రభుత్వము వాటర్ లీక్ అవుతుందని చెప్పేసి ఇచ్చారన్నట్టు. వాటర్ లీక్ అవుతుంది, ఇదంతా క్లీన్ చేయాలి, ఇదంతా చెత్తతో పేరుకుపోయింది, బండంతా పాకురు పట్టింది అని చెప్పేసి ఇచ్చారు. కానీ అక్కడనే ఉంచేసి ఆమె ఏం చేసిందంటే ఆ సిమెంట్ పూతలు, ఆ యూపీ వీళ్ళని పిలుచుకొచ్చింది, ఆ సిమెంట్ పూతలు పూపించింది. ఆ వాటర్ అట్లనే వర్షం పడితే వాటర్ మళ్ళీ లీక్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ లీక్ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని ప్రభుత్వం వారు గుర్తించి వీటన్నిటిని ఆమెకు అవగాహన లేని ఆమె కాంట్రాక్టర్ రద్దు చేయించేసి దీనిపై ఉన్న అవగాహన ఉన్న వాళ్ళను మళ్ళీ పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఈ పని జరగట్లేదు. కాబట్టి పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో జరిగేలా ప్రతి ఒక్క శిల్పాన్ని, రాతి కట్టడాలని ఈ మంచిగా దీనికి వాడే కెమికల్ ఏమవుతుందో అదే వాడాలి తప్ప ఏదేదో పిచ్చి గీతలు ఇట్లా గీస్తే పోతుందండి. ఇది ఎంతకాలం ఉంటుంది? ఇది ఎంతకాలం ఉంటుంది? ఇలా అంటే మొత్తం రంధ్రమే పడుతుంది. అసలు ఇట్లా పోతే నాటి కట్టడాలు ఇలా ఉన్నాయా? నాటి కట్టడాలు మంచి డంగు సున్నం లాంటి మంచి వాళ్ళు ఏమో చేశారు. అలాంటి పదార్థాలను వాడి మనం వీటిని చేయాలి. కానీ ఏదో డబ్బులు వస్తున్నాయి, 50 లక్షలు ఏం చేశారండి? వాళ్ళని పిచ్చి అన్ని గోడలన్నీ కట్టాలి. అసలు రాతి కట్టడాల మీద నేటి కట్టడాల వలె గోడలు కడతారా? అసలు రాతి కట్టడాలకి రంగులేస్తారా? ఇవన్నీ రంగులేస్తారా? ఇవేందండి? ఇవేంటి? ఇక్కడ సిమెంట్ కట్టడాలు కట్టిండు. ఇక్కడ ఇప్పుడు అప్పుడే శిల్పకళ ఇంత అభివృద్ధిగా ఉందంటే ఇప్పుడు మనం డెవలప్ అయినాం. ఎంత మంచిగా చేసుకోవాలి. ఇక్కడ ఒక రాతి నిర్మాణాన్ని చేయొచ్చు కదా, ఒక రాతితో శిల్పాన్ని చేసి అక్కడ పెట్టవచ్చు కదా. ఇదెందుకు పెట్టారు? ఇదేంటండి? ఇదంతా ఇది కూడా తీసేయాలి. ఇదంతా ఇవి ఉండొద్దు. ఎందుకు అంటే నాటి న్యాచురల్గా ఉండాలి. అప్పుడు వాళ్ళకి తెలియదా రాజులకి రంగులేయాలని చెప్పేసి? ఎందుకు వేయలేదు? ఎట్లా న్యాచురల్గా ఉందో అట్లనే ఉంచాలని చేసిరు తప్ప వీళ్ళ మాదిరిగా డబ్బులు వచ్చినాయా, తీసుకున్నామా, వదిలేసినామా అట్లా కాదండి.
ఇవి మన పురాతన కట్టడాలు, మన వారసత్వ సంపద. మనం ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేసినాం చిన్నప్పుడు, నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం, దీన్ని కాపాడుకునడం మన బాధ్యత అని. ఏడ కాపాడుకుంటున్నామంటే దీన్ని డబ్బులు వచ్చినాయా, దీన్ని ఏదో కాంట్రాక్ట్ 50 లక్షల కోటి రూపాయలు వచ్చినాయా చేసి పడేస్తున్నాం, మళ్ళీ తర్వాత ఒక సంవత్సరానికి మళ్ళీ వచ్చిందా మళ్ళీ చేసి పడేద్దాం అని చెప్పేసి అట్లా చేస్తున్నారు తప్ప అసలు దీన్ని కాపాడుకోవడం లేదు. కాబట్టి ఎవరైతే కల్పన రమేష్ అనేట ఆమె ఉందో ఆమెకు ఈ కాంట్రాక్టర్ని రద్దు చేసేసి దీనిపై ఎవరైతే అవగాహన ఉందో వాళ్ళతో చేయించండి. ఇది వాళ్ళతో చేయించేసి మళ్ళీ ఇవన్నీ పూడికలన్నీ తీసేయండి. అసలు ఇవి గోడలకు ఎక్కడ చూసినా మనం కాంపౌండ్ వాళ్ళకి ఎలా అయితే కట్టుకుంటే ఇంత సిమెంట్ ప్యాచెస్ కనబడుతున్నాయి అట్లా కనబడుతున్నాయి, కానీ నాటి కట్టడాల మాదిరి ఎక్కడైనా కనబడుతున్నాయా? ఒక్కసారి కిలోరంగల్కి వెళ్ళినప్పుడు మీకు కనబడుతుంది. అసలు ఈ గ్యాప్ చిన్న గ్యాప్ కూడా ఉండదు. వీళ్ళు ఇప్పుడు మేము దీని గురించి అని కలెక్టర్ కంప్లైంట్ చేశాం. కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు మున్సిపాలిటీ వాళ్ళని పంపించి వాళ్ళు కూడా దీన్ని పరిశీలించి అసలు ఇది బాగాలేవు అని చెప్పేసి దీన్ని క్యూసీకి పంపిరు. ఇది వీళ్ళకి వచ్చే బిల్లు కూడా ఆపిరు. కాబట్టి వీళ్ళకు వచ్చే బిల్లు ఆపేసి వీళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేసి దీనిపై అవగాహన ఉన్న వారికి ఈ పనులు అప్పగించి వీటిని రక్షించాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళని మేము కోరుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము. స్థానిక యువత చెప్తున్నట్టు మాకు కాకతీయులు అంటే ఒక ప్రైడ్, మేము ఊరగల్లు వాసులుగా గర్వపడుతున్నాము. మా యొక్క వారసత్వ సంపదను ప్రభుత్వం కాపాడుతుంది, పునర్నిర్మిస్తుంది అనుకుంటే నాసిరకం పనులతో ఉన్న వారసత్వాన్ని పూర్తిగా నాశనం చేసేలాగా పనులు చేశారని చెప్తున్నారు. యువత ఆందోళన కూడా చెందుతున్నారు. ఈ నాసిరకం పనులపైన మేము కలెక్టర్కు కంప్లైంట్ కూడా చేశామంటున్నారు. కానీ అంటే అసలు వీళ్ళు ఏం కోరుకుంటున్నారో వారి మాటలో అంటే అసలు అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? అంటే నాసిరకం పనులు జరుగుతున్నాయి అనేది మనకు ఇక్కడ స్పష్టంగా మనకు లైవ్లో మనకు తెలుస్తుంది. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం, మీరు చూపిస్తున్నారు. కానీ మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ స్థానికులుగా ఈ యొక్క పనులను చూస్తే ఏమనిపిస్తుంది? ఈ నాసిరకం పనులను మొత్తము కంప్లీట్గా బ్యాన్ చేయాలి. ఎవరైతే రూపా రమేష్ గారు అయితే చేస్తున్నారో వాళ్ళు బన్సిలాలు చేశారని దాన్ని అప్పంగా పెట్టి దాన్ని షోగా పెట్టి దీనికి కూడా ఇచ్చారు కాంట్రాక్ట్. కానీ ఇందులో ఈ పనులలో మీరు కూడా చూశారు ఎంత నాసిరకంగా ఉన్నాయో పనులు. సో మనకి ఇది అందవిహీనంగా కళావిహీనంగా కనబడుతున్న ఈ రాతి కట్టడాలకి మనకు పునర్వైభవం తేవాలంటే వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు కాంట్రాక్టర్ మారుకుంటూ ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వారు ఏ విధంగానైనా వాళ్ళు దీన్ని మళ్ళీ తిరిగి చేపిస్తారా, లేకపోతే మేమే ఒక నగరవాసులు అందరము ఎంతో కొంత మా చందాదా వేసుకొని అయినా సరే దీన్నైనా చేయించడానికి మేము ముందు ఉంటాము. కానీ ఇటువంటి పనులు చేపిస్తే మాత్రం కంపల్సరీగా దీన్ని మేము సహించేది లేదు. దీనికి ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఆల్రెడీ విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి దాన్ని పరీక్షించారు. కానీ కలెక్టర్ గారు ఇంకా రాలేదు. అధికారులు మాత్రమే వచ్చి చూసి వెళ్ళిపోయారు. క్యూసీకి పంపారు. ఏం చెప్పారు అధికారులు? ఈ పనులను చూశాక ఏం చెప్పారు? వాళ్ళు వచ్చారండి, వచ్చి చూశారు. నా పనులు చాలా ఘోరంగా ఉన్నాయి అని చెప్పి అన్నారు. మీకు క్యూసీకి పంపిస్తున్నాం, క్యూసీకి పంపించిన తర్వాత దాని మీద చర్య తీసుకుంటామని అన్నారు. కానీ దాన్ని పూర్తిగా దాని విషయాలు ఇంకేం మనకు తెలియలేదు. కానీ దీన్ని కంపల్సరీగా ఆపివేసి దీనికి మంచి నాణ్యతతో కూడినటువంటి ఎవరైతే పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కూడా చేయలేదు, ఇది వాళ్ళకు కూడా వాళ్ళకు అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళే కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే చేసుకుంటూ వెళ్తున్నారు. సో పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఇది జరిగితే బాగుంటుంది. దాని ద్వారా ప్రజలకు మంచి మేలు కోరుతుంది. ఈ రాతి కట్టడాలకు కూడా పునర్వైభవం వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం. అదే మనం చూస్తున్నాము. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క పురాతన కట్టడాలను పరిరక్షించాలంటే పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు చేయించాలి. అప్పుడు ఇలాంటి డ్యామేజ్లను కానీ ఇలాంటి కళాకృతులను కాపాడే అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి ఫ్యాషన్ డిజైనర్లకు ఎక్కడో ఎవరో చేశారని అలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ సిమెంట్ వల్ల ఉన్న కళాకృతులు పోవడమే కాకుండా రానున్న తరాలకు ఈ యొక్క డ్యామేజ్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే మరికొంతమంది అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇక్కడ పునర్నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు, నాసిరకం పనులు అంటున్నారు. కానీ మరి ఎలాంటి వాళ్ళతో పనులు చేపిస్తే ఇక్కడ బాగుంటుంది అనుకుంటున్నారు? అదే దీని మీద కంప్లీట్ రాతి కట్టడాల మీద శిల్పకళ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి. వారితోనే పనులు చేయించాలి. కానీ ఎవరో ఒక ఇంటీరియర్ డిజైనర్ అని వీళ్ళతో పనులు చేయించొద్దు. ఇది రాజుల కట్టడంలో ఈ రాజుల కాలంలో ఈ కట్టడాలకి మధ్యలో ఏ పదార్థం అయితే వాడతామన్నది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది పరిశీలించిన పురావస్తు శాఖ వాళ్ళకి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఈ మామూలుగా ఈ కూలి పని చేసే వీళ్ళకి తెలియదు ఇది. కాబట్టి పురావస్తు శాఖ వారు వాళ్ళ దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు. వాళ్ళు
ఈ పదార్థం ఏదైతే ఉందో వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళను పిలిపించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రాయి కలవాలి అంటే వీటిని ఏం చేయాలి, ఎలా అతుకుతుందని చెప్పేసి వాళ్ళు చేసిన పదార్థంతో మనము వీటిని మళ్ళీ ఫిల్ చేయాలి. అప్పుడైతేనే ఇవి కట్టడాలు మన తరతరాలు నిలిచేలా ఉంటాయి. కానీ ఇలా అయితే మళ్ళీ తొందరలోనే కూలిపోతాయి. కాబట్టి పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పినట్టుగా చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు 1000 స్తంభాల గుడిలో 1000 కళ్ళ మండపాన్ని చెన్నై శిల్పాలతో మళ్ళీ పునర్నిర్మించారు. అంటే వాళ్ళు సేమ్ ఆర్కిటెక్చర్ను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దించారు. ఏదైనా గ్యాప్స్ ఉన్నా కూడా మళ్ళీ పాత రాతితోటి నిర్మించారు. అంటే అలా చేయాలంటారా? ఒకవేళ అది బాగానే ఉంటే వాళ్ళు రాతి కట్టడాలకు పురావస్తు శాఖ వారు అనుమతించిన మెటీరియల్నే వాడి ఉంటే అలా చేయడం బాగానే ఉంటుంది. కాకుండా ఈ సిమెంట్ ఇవన్నీ తీసేయాలి, ఈ రంగులు వాడద్దు, ఈ స్టీల్ ఇట్లా వాడద్దు అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నాటి కట్టడాల మాదిరిగానే కనబడాలి. కానీ ఇప్పుడు మనం కట్టుకునే ఇండ్ల మాదిరిగా ఎక్కడ కనబడొద్దు. అలాంటి అప్పటి కళా వైభవాన్ని మనం అంత కళాహీనంగా తయారు చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ అలానాటి కాకతీయ కళా వైభవం రావాలి అంటే పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో దీని మీద అవగాహన ఉన్న శిల్పాకారుల వాళ్ళైతేనే చేయాలి దీన్ని. కాబట్టి వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము. మెట్ల బావి చూస్తే కనులారా వీక్షించాలి, ఇక్కడికి వచ్చి కాసేపు గడపాలనే ఒక ఆహ్లాదమైన వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాకతీయులు మన కళాకృతులకు శిల్ప సంపదకు పెట్టింది పేరుగా ప్రపంచం గుర్తించింది. చిన్న సీపురు పుల్ల సందుతో వెంట్రుక వాసితో కూడా ఆ కళాకృతులను నిర్మించిన కళా చరిత్ర కాకతీయులది. అంతటి ఘన చరిత్ర ఉన్న కాకతీయులు నిర్మించినటువంటి మెట్ల బావి, అందులో రాణి రుద్రమాదేవి పౌరుషానికి పరాక్రమానికి ఒక మహిళగా యుద్ధాలు చేసిన నేర్పరితనం ఉన్నటువంటి ఒక మహారాణి నిర్మించినటువంటి ఈ యొక్క మెట్ల బావిని ఇలాంటి నాసి రకం పనులతో అటు కళా విహీనంగా చేయడము అయితే చాలా బాధాకరమని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఇటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు పురావస్తు శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికే ఇటు రామప్ప కావచ్చు, 1000 స్తంభాల గుడిలో 1000 కాళ్ళ మండపాలు నిర్మించినటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, తమిళనాడు లాంటి శిల్పులు ఉన్నటువంటి ప్రదేశం నుంచి అటువంటి శిల్పులను తీసుకొచ్చి ఈ యొక్క రాతి గ్యాప్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రాయితోటే ఫిల్ చేయాలి. లేదంటే అవి అతుక్కోవడానికి కావలసిన అధునాతన టెక్నాలజీకి సంబంధించినటువంటి కెమికల్స్ కానీ రాతిని అతికించేటువంటి ఏవైతే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి సజెస్ట్ చేసేటువంటి కెమికల్స్ తోటి మాత్రమే అతికించాలి తప్ప ఈ సిమెంట్ పూయడం వల్ల, ఇలాంటి రంగులు వేయడం వల్ల రాతి కట్టడంలో ఇక్కడ మెట్లకు సిమెంట్ నిర్మించి ఇలాంటి కలర్స్ వేయడం వల్ల ఇక్కడ అందవిహానంగా కనిపించడమే కాకుండా రాబో తరాలకు ఇదొక కాకతీయ కళాకృతి కాదేమో అనే ఒక అభద్రత వచ్చేలాగా దీన్ని నిర్మించారని మాత్రం ఇక్కడ స్థానికులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఇది ఇప్పటికైనా అధికారులు మేల్కొని దీన్ని మళ్ళీ ఎక్స్పర్ట్స్ తోటి పునర్నిర్మించి ఇంకా దీన్ని టూరిజంలో ఎక్స్పర్ట్స్ తోటి అదేవిధంగా టూరిజం శాఖ వారు దీన్ని మరింత ప్రమోట్ చేసి ఇక్కడికి పర్యాటకులతో పాటు సినీ రంగాల వారిని కూడా ఆకర్షించేలాగా అందంగా తయారు చేయాలని కోరుకుంటున్నారు. మెట్ల బావుల అందాలను ఎంత తనివి తీరా చూడాలని పర్యాటకులు ఎంతో ఆతృతతో వీడికి వస్తారనే సదుద్దేశంతో ఇక్కడ అభివృద్ధి పనులు చేశారు. కానీ ఆ అభివృద్ధి పనులలో నాసిరకం ఉండడంతో అయితే స్థానికులతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులు అయితే పూర్తిగా నిరుత్సాహం చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళు చేసిన పని వల్ల మొత్తం కూడా ఈ యొక్క సిమెంట్తో పనిచేయడం వల్ల ఇసుకంతా కూడా రాలి ఇదే మెట్ల మీద పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది ఇసుక సిమెంట్ కారణంగా ఇటువంటి దుమ్ము ధూళి ఇక్కడికి వచ్చేసి ఆహ్లాదంగా అందంగా ఉండాల్సిన ప్రదేశం కాస్త విహంగా మారడమే కాకుండా ఇక్కడికి వచ్చిన వారికి ఈ నాసిరకం పనులతో ఒక అసంతృప్తి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ యొక్క కళాకృతి మాత్రము అద్భుతము. కాకతీయుల ప్రైడ్గా ఇలాంటి నిర్మాణాలు అనేకము నిర్మించారు. అందులో ఈ శివనగర్ మెట్ల బావి అయితే మరీగా అత్యంత ప్రజాదరణ, ప్రజల మధ్యలో ఉండేటువంటి బావి కావడము, ఇటు చుట్టూ కూడా ఆధ్యాత్మికంగా దేవాలయాలను కూడా నిర్మించుకొని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవాలయాలను చూసుకుంటూ ఈ యొక్క మెట్ల బావిని కూడా అంతే పవిత్రంగా అంతే ఆహ్లాదంగా చూసే పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క అభివృద్ధి పనుల పేరుతో 50 లక్షల రూపాయలు సుమారు వెచ్చించి పూర్తిగా నాసిరకం పనులు చేయడంతో అయితే ఇక్కడ స్థానికులు యువత ముఖ్యంగా
పర్యాటకంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు అయితే పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగము, పురావస్తు శాఖ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఈ యొక్క అభివృద్ధి పనులను చేయించి ఆ ఎక్స్పర్ట్స్ తోటి పనులు చేయించాలి. ముఖ్యంగా శిల్ప కళా నైపుణ్యం ఉన్న ఎక్స్పర్ట్స్ తోటి చేపిస్తే ఈ యొక్క శిల్ప సౌందర్యానికి మరోసారి వన్నె తెచ్చిన వారు అవుతారు. కానీ ఎలాంటి శిల్పకళ మీద అవగాహన లేని వాళ్ళు, ఎలాంటి కాకతీయుల యొక్క కట్టడాలపైన అవగాహన లేని వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి ఈ యొక్క పనులను అప్పగించడం వల్ల, సిమెంట్ పనులు చేసి రంగులు వేయడం వల్ల ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క ఆకృతి కానీ కళాకృతులు అన్నీ కూడా దెబ్బతిని అసలు చూడడానికి కూడా అందవిహీనంగా మారాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ రామప్ప దేవాలయం కావచ్చు, ఇటు 1000 స్తంభాల గుడిలో నీళ్లను రాకుండా ఉరవకుండా వర్షం సమయంలో గుడి లోపలికి నీళ్లు రాకుండా ఏ విధంగా అయితే ఆ యొక్క మెరుగులు దిద్దారో అలాంటి టెక్నాలజీ తోటి, అటువంటి కెమికల్స్ తోటి, అటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి ఈ యొక్క అభివృద్ధి పనులను చేయాలి. కానీ ఇలాంటి సీసీ పనులతోటి, సిమెంట్ తోటి కనుక చేసి ఈ యొక్క కళాకృతులను దెబ్బతీయకూడదు. దీనివల్ల రాబో రోజులలో ఈ కళాఖండాలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందనేది ఇక్కడ స్థానిక యువత చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుంచి.